హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రామేశ్వరం గురించి పూర్తి వివరాలన్నీ చెప్తున్నానండి. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా రామేశ్వరం గురించి తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియోని చూడండి. పంబాన్ బ్రిడ్జి దగ్గర నుంచి ధనుష్కోటి దాకా కూడా పూర్తి వీడియోనైతే ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. రామేశ్వరం గురించి కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆ గుడి చరిత్రను కూడా మీరు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఫోటోల ద్వారా గుడి లోపల దేవుని ద్వారా పూర్తిగా చూస్తూ కూడా అన్నీ తెలుసుకోవచ్చండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే రామేశ్వరంలోని పంబాన్ బ్రిడ్జి అండి. ఇది వచ్చేసి పాత బ్రిడ్జి అనమాట. లాస్ట్ ఇయర్ రెడీ అవుతూ ఉండేది. ఈ ఇయర్ అయితే పూర్తిగా బ్రిడ్జి అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి పాత బ్రిడ్జి అనమాట. డౌన్లో ఉంటుంది, కొంచెం కింద ఉంటుంది. దానికి పక్కన కొంచెం హైట్లో సేమ్ కొత్త బ్రిడ్జి అయితే కట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పంబాన్ బ్రిడ్జి అనేది కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తానండి నేను ఇప్పుడు. చూడండి, ఇదిగోండి ఇక్కడ మనకి దగ్గరలో కింద ఉంది కదండి, ఇది వచ్చేసి పాత బ్రిడ్జి అనమాట. ఇంకొంచెం హైట్లో పక్కన ఉంది కదా, అది వచ్చేసి కొత్తదనమాట. మన ఇండియాలోనే అతి పెద్ద బ్రిడ్జి అండి. అది సముద్రం మీదుగా అతి పెద్ద రైల్వే బ్రిడ్జి అనమాట ఈ రామేశ్వరం పంబాన్ బ్రిడ్జి. నీళ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. మేము వెళ్ళినప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉంది, వర్షాలు పడుతూ ఉండేది. గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. దారి పొడవునా అందరూ ఆపుకొని చూస్తున్నారు. మీకు లాస్ట్ ఇయర్ ఇది తయారవుతున్నప్పుడు కడుతున్నప్పుడు వీడియో కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా పోస్ట్ చేస్తానన్నమాట. అప్పుడు లాస్ట్ ఇయర్ కడుతుండ్రి, ఈ ఇయర్ పూర్తిగా కంప్లీట్ అయ్యి బ్రిడ్జిని వాడుతున్నారండి రైల్వే కోసము. ఇక్కడ మీరు చూడొచ్చు పంబాన్ బ్రిడ్జి ఎంత బాగుందో చూడండి, క్లియర్గా కనిపిస్తూ ఉంది మీకు. ఇందాక కూడా మొత్తం పొడవుగా ఉన్నదంతా కూడా చూపించాను కదా. ఇక్కడ ఈ పాత బ్రిడ్జి ఉంది కదండి, ఇది అలాగే ఉంది. ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు దాని మీద నడక సాగించుకోవడము, ఇక వాళ్ళ అవసరాలకి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు వాడుకుంటున్నారండి. ఈ బ్రిడ్జి వచ్చేసి పడిపోయింది ఒకసారి, ఎన్ని సంవత్సరాల కిందటో తెలియదు కానీ నాకు క్లియర్గా తెలియదండి. తెలిసినా నేను మర్చిపోతానన్నమాట, గుర్తు పెట్టుకోలేను ఎక్కువగా ఏ విషయాన్ని. మొత్తం రైలుతో సహా యాక్సిడెంట్ అయిపోయి పడిపోయింది అనేసి అయితే తెలుసు నాకు, రైలుతో సహా పడిపోయిందని విన్నాను. ఈ పాత బ్రిడ్జ్ వచ్చేసి చాలా పాడైపోయిందండి. పాడైపోయిన తర్వాత దాని మీద రైలు రాకపోకలు అన్నీ కూడా ఆపేసేసి మళ్ళీ కొత్త బ్రిడ్జిని కట్టారు. కొత్త బ్రిడ్జి కట్టడానికి కూడా చాలా అంటే చాలా సంవత్సరాలే పట్టిందండి. ఎందుకంటే చాలా పొడవుగా ఉంది కదా రైలు బ్రిడ్జి అనేది. అలాగే సముద్రంలో కట్టాలి కాబట్టి చాలా టైం అయితే పట్టింది. ఇక చేపలు పట్టడానికి వేటకు వెళ్ళే వాళ్ళకైతే ఈరోజు పర్మిషన్ లేదండి, వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. నెక్స్ట్ డే మాత్రం వాళ్ళు చేపలు పట్టుకున్నారు. ఎందుకు లేదు అంటే వాతావరణం బాగోలేదండి, చాలా చల్లగా ఉంది, వర్షం పడుతూ ఉంది, తుఫాన్ లాగా ఉంది వాతావరణము. అలాగే తుఫాన్ దాని పేరు కూడా ఏదో చెప్పారు, హెచ్చరికలో చెప్పారు. సో అందుకనేసి చేపలు పట్టుకోవడానికి ఈరోజు పర్మిషన్ లేదు. పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ కాపలా ఉన్నారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పడవలు ఎక్కడెక్కడ ఆపేసుకున్నారనమాట, పోవడానికి లేదు బోట్లన్నీ. మీరు ఇక్కడ బాగా క్లియర్గా చూడొచ్చు పాత బ్రిడ్జి అనేది ఎంత పాడైపోయిందో. వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా కొడుతున్నాయో కదా, చాలా ఫోర్స్గా అయితే వస్తున్నాయి. నీళ్ళు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయండి, సముద్రం కదా, నీళ్ళు మామూలుగానే ఎక్కువగా ఉంటాయి. నేను సోది చెప్తున్నాను అనుకోండి, మీరు ఓపిక్గా వీడియో చూడండి, తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించదు. ఈసారి కొంచెం జనం బాగా ఎక్కువగా ఉన్నారండి. జనం లేనప్పుడు ఎప్పుడు అంటే మంచి సీజన్ వినాయక చవితి అండి. వినాయక చవితి మంచిదన్నమాట, అప్పుడు జనం ఉండరు. వినాయక స్వామికి ఇక్కడ పండుగలు బాగా చేస్తారండి. 2 days నేను వాళ్ళతో పాటు డ్యాన్సులు ఆడుతూ పాడుతూ చాలా ఎంజాయ్ చేశాను లాస్ట్ ఇయర్. ఇక మేము రెగ్యులర్గా దిగే హోటల్కి వెళ్ళి అక్కడ దిగేసి స్టే చేసేసి రెడీ అయిపోయామండి. రెడీ అయ్యి తర్వాత దర్శనానికి అయితే మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము. ముందు దర్శనం చేసుకొని తర్వాత ఈవినింగ్ 21 బావిలో స్నానం చేయొచ్చు అని అనుకున్నాము.
కాకపోతే నేను ఇప్పుడే చేద్దామని అనుకున్నాను. ఇక్కడ చూడండి గుడి బయట ఇందాక మీరు ఒక గోపురం చూసారు కదా, అది వచ్చేసి సౌత్ గోపురం అండి, సౌత్ అనమాట. దాని బయట ఇట్లా ఉంటుంది. ఈ ఇక్కడ మొత్తం చీరలు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏ చీర వచ్చినా సరే 500 మాత్రమే ఉంది. 500 బిలోనే ఉన్నాయి కానీ 500 పైన లేవండి. అది కూడా పట్టు చీరలు కూడా 500 రూపాయలేనండి. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో, ఒక చోట క్లియర్గా చూపిస్తాను. 500 అని వాళ్ళు స్టిక్కర్ అతికిచ్చినది మొత్తం చూపిస్తాను. ఈ విషయం మా ఆరికి చెప్తే ఏం తీసుకుంటావా అంటే నాకు వద్దని చెప్పాను. నాకు ఎందుకంటే చాలా ఉన్నాయి, నేను రెగ్యులర్గా వీక్లీ షాపింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను తీసుకోలేదు. పట్టు చీరలు కూడా అండి 500 రూపీసే. ఇక్కడ మీరు వీడియోలో గమనించవచ్చు, ఒక చోట బాగా కనిపిస్తుంది 500 అని ఉంటుంది. ఇక తర్వాత రుద్రాక్ష మాలలు, ఇంకొకటి అది విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని అంటారు కదండి, బ్లాక్ ఎగ్ లాగా ఉంటుంది, దాని పేరు నేను మర్చిపోయాను. అవి కూడా ఉన్నాయి, ఇక్కడ చూపిస్తారు చూడండి. తర్వాత ఈ రుద్రాక్షలు, తర్వాత సముద్రంలో దొరికే ముత్యాలు, అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. బయట నొప్పులకి మందులు కూడా అమ్ముతున్నారండి, ఆయుర్వేదంగా అలోవెరా ఇవన్నీ వేసి చేసిన మందులు కూడా అమ్ముతున్నారనమాట. ఆ వీడియో కూడా ఉంది కానీ ఎక్కడ ఉందో పోస్ట్ చేయలేకపోయాను అనుకుంటా. తర్వాత ఇది వచ్చేసి మేము వెస్ట్ గోపురం నుంచి లోపలికి వచ్చామండి. ఎప్పుడు వెళ్ళినా సరే మాకు, ఎందుకంటే వెస్ట్ గోపురానికి పక్కనే మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే మేము హోటల్ తీసుకుంటాము, అక్కడే దిగుతాము. అందుకనేసి మేము వెస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్తుంటే ఇట్లా రెండు వైపులా కూడా మండపాల కింద షాపులు ఉంటాయండి. ఇక్కడ అదే పనిగా శంఖం ఊదుతూ ఉంటారు ఈ షాప్లో వాళ్ళు శంఖాలు కొనుక్కోవడానికి. తర్వాత నేను లాస్ట్ ఇయర్ ఒక శంఖం తీసుకున్నాను, ఈ ఇయర్ కూడా ఒక శంఖం తీసుకున్నానండి, దక్షిణావృత శంఖం తీసుకున్నాను అనమాట. ఈ ఇయర్ కూడా ఒక శంఖం అయితే తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మేము వెస్ట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత సౌత్ గేట్ చూపించాను కదండి, ఇక్కడ మీకు ఆ సౌత్ గేట్ అనేది కనిపిస్తుందండి. స్నానాలు చేస్తూ ఉంటారు, దానికంటే ముందు ఇక్కడ దేవుడు దర్శనం వస్తుందండి. కొంచెం లెఫ్ట్ తిరిగితే ఇక్కడ సీతారాములు ఈ గుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించినది ఇక్కడ మనకి ఒక బొమ్మల్లాగా కట్టారండి. ఆ దృశ్యాలన్నీ ఇక్కడ చూస్తారు. ఈ రామేశ్వరం ఏమిటి అంటే సీతాదేవిని లంకలో నుంచి తీసుకొచ్చాడు కదండి రాముడు, అప్పుడు రావణాసుని చంపేసి తీసుకొచ్చాడు కదా, అప్పుడు బ్రాహ్మణ హత్య చేసినందుకు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆయనకి పూజ చేసుకోవాలి కదా అని సీతాదేవి కోరడంతో ఆ శివలింగాన్ని తీసుకొని రావడం కోసము హనుమంతుణ్ణి శివుని దగ్గరికి పంపిస్తాడు. శివుని అడిగి ఒక లింగం తీసుకొని రాపో అని. ఆ చరిత్ర అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఫోటోల రూపంలో. బ్రాహ్మణ హత్య చేసినందుకు అలా ఆ పాపం పోగొట్టుకోవాలి కదా అన్నందుకు వాళ్ళు డైరెక్ట్గా లంక నుంచి రామేశ్వరంకి వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు. గుడి మొత్తం ఇలా స్తంభాలతోటి ఉంటుందండి. కొంచెం పాత స్తంభాలు పాడవడంతో దానిపైన సిమెంట్ తోటి ఇప్పుడు మనం కొన్న వాటితోటి వేసి చేశారనమాట. పాతవి కూడా ఉన్నాయండి, అవన్నీ లాస్ట్ ఇయర్ బాగా తీసానండి. ఈ ఇయర్ ఎక్కువగా నేను వీడియోస్ ఫొటోస్ ఏమి తీయలేదు, ఎందుకంటే దేవుణ్ణి అబ్జర్వ్ చేయడంలోనే సరిపోయింది నాకు, చుట్టుపక్కల ప్రాంతాన్ని అబ్జర్వ్ చేయడమే. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఫోటోలో కనిపిస్తూ ఉంటుంది. మీకు ఒక్కొక్క ఫోటో అన్నీ కూడా చూపిస్తాను. లంక నుంచి ఇదంతా చూడండి, యుద్ధం చేసినప్పుడు అండి, రావణాసుడు యుద్ధం చేసినప్పటి ఫోటో. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళు ఇదేమంటారు పుష్పక విమానం, ఆ విమానంలో రాముడు సీతాదేవి ఇక్కడికి రామేశ్వరంకి వచ్చిన తర్వాత ఋషి పండితుల్ని కలిస్తే వాళ్ళు చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇప్పుడు రాముడు హనుమంతునికి చెప్తాడు, శివుని దగ్గరికి వెళ్ళి లింగంని అడిగి తీసుకొని రమ్మని హనుమంతునికి చెప్తే హనుమంతుడు సరే అనేసి దేవుని దగ్గరికి వెళ్తాడు. శివుని దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత హనుమంతుడు లింగాన్ని తీసుకురావడానికి చాలా ఆలస్యం అయిపోతుంటుంది. ఆలస్యం అయిపోతే అదేదో సమయమో మరి సూర్యాస్తమయం అవుతుందో ఏదో క్లియర్గా అయితే పూర్తిగా చరిత్ర తెలిసినా నాకు గుర్తుకు ఉండదండి, చెప్పాను కదా. ఈలోపు సీతాదేవి ఒక శివలింగాన్ని తయారు చేస్తుందండి. తయారు చేసేసి దానికి రామదేవుడు సీతాదేవి ఇద్దరు కలిసి పూజ చేసుకుంటారు. పూజ చేసుకున్న తర్వాత హనుమంతుడు 2 లింగాలను పట్టుకొస్తాడు. ఒక లింగమే ఏమవుతుంది అనేసి ఆయన 2 శివలింగాలను పట్టుకొని వస్తాడనమాట. హనుమంతుడు 2 లింగాలను అడిగి
తీసుకొని వస్తాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాకు తెలిసిన వరకే చెప్తున్నానండి. తప్పు చెప్తూ ఉంటే దయచేసి క్షమించండి. నాకు తెలిసిన కొంచెం మాత్రమే చెప్తున్నాను. నేనేం పురాణాలు తెలిసినంత పెద్దదాన్ని కాదు. తర్వాత సీతాదేవికి హనుమంతుడు ఇస్తాడనమాట, దేవి ఇదిగో అమ్మ నేను విగ్రహాలు తీసుకొచ్చానమ్మా, లింగం తీసుకొచ్చాను అని అంటే ఆల్రెడీ సీతాదేవి ఆమె ప్రతిష్ఠించిన లింగానికి పూజ చేసింటది. నేను తెచ్చిన లింగంకి పూజ చేయకుండా మీరు దీనికి చేస్తారా అని హనుమంతుడు అలుగుతూ ఆ లింగాన్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు రాముడు అంటాడు, నువ్వు ఒక్క అంగుళం కదిలించినా సరే నువ్వు తెచ్చిన లింగంకే మేము పూజ చేస్తామని రాముడు అంటాడు. అప్పుడు హనుమంతుడు ఎంత ప్రయత్నించినా సరే ఆ లింగాన్ని కదిలించలేకపోతాడండి. మీరు అవన్నీ కూడా ఫోటోలలో మీరు బాగా చూడొచ్చు. ఈ వీడియోలో అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇది గంగాదేవి ఫోటో అండి. ఇలాగే ఆ సీతాదేవి అనేది ఈ రామేశ్వరంలో ఈ రామనాథేశ్వర స్వామిని అంటే ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిందని గుడి చరిత్ర చెప్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ కోటి తీర్థం కూడా ఉందండి. కోటి తీర్థం గురించి మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ వీడియోస్ ఉన్నాయి, వాటిని నేను అప్లోడ్ చేస్తాను. ఆ కోటి తీర్థంలో ఏంటంటే బీచ్ లాగా ఉంటుంది. అంత సేమ్ బీచ్ ఎలా ఉంటుందో తినడానికి అన్నీ ఉంటాయి, చేపలు అమ్ముతుంటారు, అన్నీ ఉంటాయి. దానికి ఆ పేరు ఏంటి అంటే అక్కడ అందరు కూడా పిండ ప్రదానం చేస్తారండి. ఈ రామేశ్వరంలో వచ్చిన వాళ్ళందరూ కూడా కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా రామేశ్వరం వెళ్ళాలి అంటారు. మేమైతే ఇప్పటిదాకా కాశీ వెళ్ళలేదు, కానీ రామేశ్వరం మటుకు వెళ్తూనే ఉన్నామండి. వెళ్ళిన సారీల్లో కూడా ఇలా ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాను. అలాగే ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారు, లలితాదేవి అమ్మవారి ఫోటోలు కూడా ఉన్నాయి. కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఫోటో కూడా ఉందండి. మీరు ఇక్కడ చూడొచ్చు అమ్మవార్ల ఫోటోలు అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆ కోటి తీర్థం ఏంటంటే మన పూర్వీకులు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి పిండ ప్రదానం చేసుకోవడానికి అక్కడ కోటి తీర్థం అనేది అది కూడా ఏదో చెప్తారండి. దాని చరిత్ర కూడా ఉంది. నాకు పూర్తిగా అయితే గుర్తు లేదు. పూర్తిగా తెలియనప్పుడు రెండు అక్షరాలు చెప్పడం కూడా ఎందుకనేసి నేను పూర్తిగా చెప్పట్లేదు. ఇందాక మీకు సౌత్ గోపురం అయితే చూపించాను కదండి, అది అండి. ఇది వచ్చేసి ఇక్కడ 21 బావుల స్నానానికి టికెట్లు అమ్ముతున్నారండి. చాలా అంటే చాలా జనం ఉన్నారు. ఇందాక మీరు చూసారు కదా, దేవుడి ఫోటోలు ఉన్నాయి కదా, అక్కడ లైన్లో అంతా వెళ్తున్నారు కదా, ఆ క్యూ లైన్ అంతా కూడా ఈ టికెట్ల కోసమేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఇక్కడ లోపలికి వెళ్తుంటారు. లాస్ట్ ఇయర్ అయితే మేము అంతటా ఏపీ దర్శనంకి వెళ్ళాము. ఈ ఇయర్ కూడా ప్రయత్నం చేద్దామంటే క్రౌడ్ ఉంది. బట్ ఇక్కడ ఈయన ఉన్నారు కదా, ఇక్కడ టికెట్ తీసుకొని పంపిస్తారండి. మేము ఆయనకి డబ్బులు ఇచ్చేసి డైరెక్ట్గా వెళ్ళాము. టికెట్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మేము ఎప్పుడూ వెళ్తూ ఉంటాం కదా, కొంచెం అటు ఇటు తెలిసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మాటలు పలకరించుకుంటూ ఉంటాం కదా, భాషతో సంబంధం లేకుండా. అలా మేము ఆయనకి డబ్బులు ఇచ్చేసి ఇక 21 బావిల స్నానానికి అయితే వెళ్తున్నామండి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న బకెటలన్నీ కట్టుకొని రెడీగా ఉంటారనమాట. ఎవరికైనా బకెట మొత్తము గుమ్మడించాలి అంటే టికెట్ వచ్చేసి 500 దాకా ఉంటుంది. లేదు కొంచెం చిలకరించాలి, జస్ట్ అట్లా లైట్గా చిలకరించాలి అని అనుకుంటే 25 రూపీస్ ఉంటుందండి. చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఎంతమంది క్యూలో ఉన్నారో చూడండి, చాలా జనం అయితే ఉన్నారు. ఈ 21 బావిలో అన్నీ కూడా ప్రపంచంలో ఉన్న సప్త నదులన్నీ కూడా ఈ బావిల కింద ప్రవహిస్తాయని చెప్తారు. మనకి తెలిసింది మాత్రమే చెప్తున్నానండి, తెలిసి తెలియకుండా వాగొద్దు అని అనకండి. నాకు తెలిసిన కొంచెం మాత్రమే చెప్తున్నాను. ఇట్లా క్యూ లైన్లో వెళ్ళాలి. మా పాపకి కింద స్కర్ట్ ఇప్పారని ఏడుస్తుంది. ఇదిగోండి ఇక్కడ బావిల దగ్గర ఇది వచ్చేసి మొదటి బావి అనమాట. ఇక్కడ ఇలా స్నానం చేపిస్తుంటారు. మా పిల్లలు వెళ్ళి పోపించుకున్నారు. నేను వీడియో తీస్తుంటే నా మీద ఆయన బకెట మొత్తం తెచ్చి గుమ్మడిచ్చాడనమాట. నా సెల్లు పాడైపోయింది అనుకున్నాను. తర్వాత ఇక వీడియో తీయడానికి రాలేదు. అంటే ఆయన పోసాడు, నేను తీయలేదు. లాస్ట్ ఇయర్ వీడియోస్ తీసాను కాబట్టి ఇయర్ తీయలేదు. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఈవినింగ్ తీసానండి. ఈవినింగ్ తీయడంతో కొంచెం లైట్ తోటి చూడండి అలా నా మీద మొత్తం పోసేసాడనమాట. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూడొచ్చు బావిలన్నీ కనిపిస్తాయండి. ఇక్కడ మొత్తం బావిలు కనిపిస్తాయి, ఒక్క 2 బావిలు తప్ప. ఇక బావి స్నానాలు అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఇలా కూర్చున్నాము. ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి అన్నీ ఉంది. మేము ఏంటంటే బావి స్నానం చేయడానికి రాలేదండి, దర్శనం చేయడానికి వచ్చాము. ఇలా బయట అయితే ఒక శివుంది ఇలా స్థూలము ఉంటుంది.
శివుని విగ్రహం కూడా ఉంటుందండి. ఇక్కడ కొంచెం కొంచెం రామేశ్వరాన్ని అయితే చూపించాను కదా, మీకు పూర్తి క్లియర్గా డీటెయిల్స్గా కావాలి అంటే, రామేశ్వరంలో ఉన్న దేవునితో సహా కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, తర్వాత ధనుస్కోటి అప్లోడ్ చేస్తానండి.